హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పాలక్ రైస్ చేయబోతున్నాము. పాలక్ రైస్కి ఏమేమి కావాలన్నది నేను ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ మనము ఒక కట్టు పాలక్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. మళ్ళీ దీనికి ఆనియన్, పోపుకి వేయడానికి ఆనియన్ కావాలి. దాంట్లో కరివేపాకు, మిర్చి, చింతపండు, పుదీనా, కొత్తిమీర, ఎల్లిపాయలు, మళ్ళీ అల్లం, ఇంకా ఇది పల్లీలు, మళ్ళీ దీనికి గోడంబి. ఇప్పుడు పాలక్ మంచిగా కడిగి పెట్టుకున్న పాలక్ని ఇట్లా వేడి వేడి వాటర్లో మంచిగా ఇట్లా వేసుకొని ఒక 2 మినిట్స్ దీంట్లో మరగనియాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా ఉడికినాక తీసి మిక్సీకి వేసుకోవాలి. కొంచెం చల్లారినాక వేసుకోండి. ఇది మొత్తం తీసి ఇప్పుడు దీనికి కరివేపాకు, పుదీనా, చింతపండు, జీలకర్ర, మిర్చి, మళ్ళీ ఇగో ఎల్లిపాయలు, అల్లము ఇవంతా వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపుకేద్దాం. ఆయిల్ వేసిన ఆయిల్ వేడి అయినాక దీనికి ఆవాలు, జీలకర్ర వేయాలి, పల్లీలు వేయాలి, మళ్ళీ కొంచెం కాజు వేయాలి. వేసిన అవి కొంచెం ఫ్రై అయినాక ఉప్పు వేసిన, కొంచెం పసుపు, మళ్ళీ మనం మిక్సీకి పెట్టుకున్నది వేసేయాలి. ఇక్కడ కానీ పాలక్ అంతా మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేయాలి. దీన్ని మొత్తం ఇట్లా ఆయిల్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మిక్సీలో ఉన్నదంతా వేసుకోవడానికి వాటర్ వేసి వేయాలి. ఇప్పుడు ఇలాగ మంచిగా ఆయిల్ వచ్చింది కదా, ఇట్లా వచ్చినాక రైస్ వేసుకొని కలుపుకోవడం. ఇట్లా మనం చేసిన రైస్ వేసి ఇప్పుడైతే దీన్ని ఇట్లా మంచిగా కలిపినాము. దీని మీద మంచిగా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ క్లోజ్ చేసి పెడితే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇట్లా సర్వ్ చేసుకున్నాము. దీని టేస్ట్ ఎలా ఉందన్నది చెప్తాను. టేస్ట్ ఎలా ఉందప్పి? సూపర్. థ్యాంక్ యూ.